సమగ్ర సర్వేపై భట్టి వీడియో కాన్ఫరెన్స్. పొరపాట్లు లేకుండా సర్వే పూర్తి చేయాలి. ఫుడ్ పాయిజన్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. సినీ నటుడు అలీకి నోటీసులు. ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం. పర్మిషన్ తీసుకోలేదని నోటీసుల జారీ. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వార్నింగ్. కొంతమంది అధికారులు నేతలు బ్రోకర్ పని చేస్తున్నారు. ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తానని హెచ్చరిక. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కులాల చిచ్చు పెట్టే నేతలను దూరం పెట్టాలి. సిఐ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సుభాష్. నిర్మల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. జాగిలాలతో పోలీసుల తనిఖీలు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం. విశాఖలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు. హోటళ్లు, లాడ్జ్లు, హాస్టళ్లలో సోదాలు. నిబంధనలు పాటించాలని ఓనర్స్కు సూచనలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న జ్వర పీడితులు. ఆసుపత్రులకు క్యూ కడుతోన్న ప్రజలు. చికిత్స పేరుతో దండుకుంటోన్న ప్రైవేట్ హాస్పిటల్స్. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆడేరు ఏజెన్సీలో పెరుగుతోన్న చలి తీవ్రత. దట్టంగా కురుస్తోన్న పొగ మంచు. మేఘాల కొండకు సందర్శకుల రద్దీ. యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొంటోన్న భక్తులు. మేడ్చల్ జిల్లా కీసరలో కారు బీభత్సం. ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు. డ్రైవర్కు స్వల్ప గాయాలు. సీజనల్ ఫీవర్స్ పై ఏపీ సర్కార్ అప్రమత్తం. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ. PHCలకు ఎమర్జెన్సీ కిట్స్ తరలింపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం. గాజువాకలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ర్యాలీ. ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్. లగచర్ల ఘటనపై NHRC విచారణ. సంగారెడ్డి జైలుకు కమిటీ బృందం. రైతులతో 3 సభ్యుల భేటీ. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు. రాంచీలో కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేల భేటీ. హాజరైన భట్టి విక్రమార్క, తారిక్ అన్వర్. సుప్రీంకోర్టుకు చేరిన అదానీ అమెరికా కేసు. ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ పిటిషన్. రేపు విచారణకొచ్చే అవకాశం. జమ్మూలోని సిద్రాలో పోలీసుల హై అలర్ట్. పేలుడు పదార్థాల సమాచారంతో తనిఖీలు. రంగంలోకి దిగిన బాంబు డాగ్ స్క్వాడ్. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం. రోజుకు 80,000 మంది భక్తులకు దర్శనాలు.